అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకైనటువంటి సజ్జల భార్గవరెడ్డి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన లుకౌట్ నోటీస్ అంటూ జారీ చేస్తున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన కేసులో అక్యూజ్ నెంబర్ 120గా. అయితే ఆ కేసు ఏ దశలో ఉందో నాకైతే తెలియదు, కానీ ముఖ్యంగా ఈ పోసాని కృష్ణమురళి కేసు ఊపందుకున్న తర్వాత ఆయన జైలుకు వెళ్తాడు అని మనకైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం నిజం ఉంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు పొందిన మాట వాస్తవము. జగన్మోహన్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రి అయినప్పటికీ షాడో ముఖ్యమంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేరు ప్రఖ్యాతలు గాంచారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ముఖ్యమైనటువంటి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం చేసుకోవాలన్నా ముందు దేవుడు వరం పొందాలి అంటే పూజారికి దక్షిణ ఇచ్చుకోక తప్పదన్నట్టు మన అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆయనకు దక్షిణ కానీ లేకపోతే ఆయన ఆశీర్వాదం తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం జరగదన్నట్టు నా భూతు నా భవిష్యత్తు ఇలాంటి పరిపాలన మేము చూడబోమన్న విధంగా గత 5 ఏళ్లలో జరిగిన మాట అయితే వాస్తవము. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి అక్రమాలకు, నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి పనులకు ప్రతి ఒక్క దాంట్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు స్పోక్స్ పర్సన్స్ మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట, ఈవెన్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా వాసిరెడ్డి పద్మ గారు, కాసు మహేష్, ఇలా చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవరెడ్డి గారి మీదే ఆరోపణలు చేయడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం. ఓకే, మరి ఇటువంటి తరుణంలో మీరు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు అని చెప్పేసి, మరి ఒకవైపు ఏమో ఆయన పరారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, సజ్జల భార్గవరెడ్డి పరారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా కాదండి, ఒక 2 నెలలు 3 నెలల్లో ఏ ఒక్క సోషల్ మీడియా పోస్టర్లోనూ మెయిన్ స్ట్రీమ్లోనూ సహజంగా ఎక్కడ జనం మధ్య కానీ సజ్జల భార్గవరెడ్డి కనిపించిన దాఖలాలు అయితే నాకైతే కనపడలేదు. నేను ఏముంటున్నానంటే ప్రతి ఒక్కరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్తున్న మాట అయితే వాస్తవం అండి. చోటామోటా నాయకుల పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది కూటమి ప్రభుత్వం. ఎవరు? బోరుగడ్డ అనిలు, వర్రా రవీందర్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మిగతా వాళ్ళు వీళ్ళందరినీ తీసుకుంటున్నారు తప్ప పెద్ద సైజులో పెద్ద అగ్రశ్రేణి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులపైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక వాదన అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఉంది. మరి దానికి బలపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ఆధారాలతో ముందు పెట్టి లుకౌట్ నోటీసులు జారీ చేశారనే మాట అయితే మరి జరగడం జరిగింది. మరి తొందరలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సజ్జల భార్గవరెడ్డి గారిని అరెస్టు చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక ఊహాగానాలు జోరందుకున్నాయి, ఊపందుకున్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమాత్రం లేదంటారా? ఇప్పుడు గర్భగుడి లేక మనకి ఎంటర్ లేదండి. తాడేపల్లి ప్యాలెస్ అనేది ఒక గర్భగుడి అనుకుంటే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో పూజారి అనేటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరియు వారి యొక్క తనయుడు సజ్జల భార్గవరెడ్డి, ఇటు సోషల్ మీడియా అటు అన్ని శాఖలకు సంబంధించి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి గల్లాపెట్టెలో ఈ శాఖలో ఈ గల్లాపెట్టికి ఇంత నిండింది, ఈ శాఖలో ఈ గల్లాపెట్టి ఇంత నిండింది అనే డేటా సాయంత్రం కల్లా పోవాలా లేదా? మినిమం సెక్యూరిటీగా 1,30,00,000 ఆయన జీతం ఏం లేదండి. నేనేమంటున్నానంటే ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకోకుండా గత ప్రభుత్వ హయాంలో ఏది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రేంజ్లో సంపాదించుకుంటూ ఉంటే, ఈ రేంజ్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటారండి? తన ఆదాయం సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించుకొని పోగేసుకొని వెళ్ళిపోతూ ఉంటే చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఊరకనే ఉంటారా? లేదు కదా. మీరు చెప్పే ప్రకారం నాకు వచ్చిన అంచనా ఏంటంటే కనీసం 20-30 కేసుల పైన సజ్జల రామకృష్ణారెడ్డి పైన రిజిస్టర్ అవ్వచ్చు. ఒక్కవేళ ఆయన ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఒక కేసులో కన్నా అక్యూజ్డ్గా ఉంటే, ఫార్ సపోజ్ ఆ 20-30 కేసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ముద్దాయిగా ఉంటే వైసీపీ మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఎమ్మెల్యేల కన్నా ఆయన పైన పెట్టిన కేసులే ఎక్కువ. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో ఎంతమందిని వేధించారు అక్రమంగా? చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన ఒక బాధితుడు. ఎటువంటి ఆధారాలు చూపకపోయినా 53 రోజులు 74 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కిల్ ద్వారా 3 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తికి
అవినీతి లేకపోయినా, ఆధారాలు లేకపోయినా, ఎందుకు నేను అవినీతి ఆధారాలు లేవంటున్నారంటే, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫస్ట్ 3,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 300 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 3 కోట్ల రూపాయలు అన్నారు. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి 3 కోట్ల రూపాయలు అవినీతి చేయడం కోసం పాల్పడతాడు అంటే జనాలు కూడా పక్కును నవ్వుతారండి. దేనితో నవ్వుతారో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్క శాఖలోని ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అటు సోషల్ మీడియా బూతులు తిట్టడంలో, స్క్రిప్ట్ ఇవ్వడంలో ప్రతి ఒక్కరు ఈరోజు ఎందుకండి మోపిదేవి వెంకటరమణ పెద్ద పెద్ద హేమాహేమీలు జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరుగుబావుట జెండా ఎగరవేస్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే కారణం అని చెప్పేసి వాళ్ళు నొక్కి ఒక్కానిస్తున్నారు బటన్ నొక్కే మాదిరిగా. అంటే జగన్మోహన్ రెడ్డిని మీట్ అవ్వడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమాత్రం ఒప్పుకోవట్లేదన్నా, లేక వీళ్ళ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి కన్వే చేయడానికి ఆస్కారమే లేకపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అన్నా. ఎందుకు తిరుగుబాటు? పేరుకే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకునేటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ మరి ఆయనకి ఏ పదవి లేదు, రాజ్యాంగబద్ధమైన పదవి అయితే కాదు. కానీ మీరు చెప్పారు ఎన్ని కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నారు, దాదాపు 5 ఏళ్లలో 140 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నారంట. మరి ఇది ఆయన మీద బలమైనటువంటి ఆరోపణలు చాలా మీడియాలో, పేపర్లలో, ప్రింట్ మీడియాలో కూడా కథనాలు చూసాం మనం అందరం. మరి ఇటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరియు సజ్జల భార్గవరెడ్డి గారిని అసలు ఎటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ పేజీ ఓపెన్ చేస్తే మటుకు తప్పించుకోలేరు అనేది క్లియర్ కట్గా చెప్పవచ్చు. థ్యాంక్స్ అండి. నమస్తే అండి.